భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 43 శ్లోకం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతః పార్థ నాణ్యదస్తీతి వాదినః. అర్జున, వేద వచనాలలోని పుష్పితమైన మాటలతో మాయ చేస్తున్న వారిని చూడు. వారు వేదాలలో చెప్పబడిన ప్రకాశవంతమైన మోహకరమైన మాటలను మాత్రమే మాట్లాడతారు. వారు వాస్తవ జ్ఞానాన్ని గ్రహించనివారు, అవిపశ్చితులు. అలాంటి వారు ఇదే ధర్మం, ఇదే మార్గం, దీనికి బదులు ఏదీ లేదు అని తేల్చి చెబుతారు. శ్లోక భావం: పుష్పితాం వాచం అంటే మాయాజాలంతో నిండి ఉన్న చక్కని మాటలు. వేదవాదరత, వేదాల్లోని కర్మకాండ విషయాలపై మక్కువ కలిగినవారు. వారు భావించే ధర్మం, యాగాలు, వ్రతాలు, స్వర్గప్రాప్తి వంటి బయటి ఫలితాల కోసమే. అలాంటి మాటలతో మానవుడు నిజమైన జ్ఞానానికి దూరమవుతాడు. తాత్విక విశ్లేషణ: ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనకు గుర్తు చేస్తున్నాడు, సనాతన ధర్మంలో ఉన్న విశేషం మూల సత్యాన్ని తెలుసుకోవడమే. కానీ కొంతమంది వేదాలలోని బాహ్య క్రియలపై మాత్రమే మక్కువ చూపించి జ్ఞానాన్ని విస్మరిస్తారు. వారు చెప్పే వాక్యాలు వాస్తవానికి చెడు చేయకపోయినా మనసును బయట ప్రపంచానికి కట్టిపడేస్తాయి. ఇప్పటి కాలానికి అన్వయం: ఈ రోజు మనం కూడా చూసే ప్రజలు పూజలు, వ్రతాలు, యాగాలు తప్ప ముక్తికి మార్గం లేదని చెప్పే ధోరణిలో ఉంటారు. కానీ నిజమైన మార్గం మనస్సు యొక్క పరిమితిని దాటడం, ఆత్మను తెలుసుకోవడం, పరమ సత్యాన్ని అందుకోవడం. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు మనకు చెప్తున్న సందేశం: వేదవాక్యాలపై బహుమానం ఉండాలి, కానీ బంధనంగా కాదు. వేదాన్ని బాహ్యంగా కాకుండా అంతర్లీనంగా గ్రహించాలి. అప్పుడు మాత్రమే నిజమైన జ్ఞానం వెల్లివస్తుంది. ఇది మనలో తాత్విక చైతన్యాన్ని పెంచుతుంది. తదుపరి శ్లోకంలో ఈ మోహమాటాలు ఎలా మన బుద్ధిని దెబ్బతీస్తాయో చూద్దాం. లైక్ చేయండి, కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.